హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్కి సింపుల్ వ్లాగ్స్. ఈ మార్చ్ ఫస్ట్ వీక్లో మా పెద్ద బాబుది బర్త్డే వస్తుందండి, విహాన్ది. సో ఈ వీకెండ్ షాపింగ్ చేద్దామనేసి బయటకి అయితే వెళ్ళాము. ఇంకా డైరెక్ట్ మేము వైభవంకి వెళ్ళామండి. మాకైతే పిల్లలకి అక్కడ డైరెక్ట్ దొరికేస్తుంది, ఇంకా తిరగాల్సిన అవసరం ఉండదన్నమాట. అంటే మాకు ఎలా కావాలో అలా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట, పిల్లలకి, పెద్ద బాబుకైనా చిన్న బాబుకైనా. సో ఎక్కువ వేరే షాప్స్ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని మేము ఎప్పుడైనా కానీ డైరెక్ట్ అక్కడికే వెళ్తాము. అక్కడ వెళ్ళాక కొన్ని అయితే చూసాము, అందులో 3-4 సెలెక్ట్ చేసాము మేము. అందులో బాబు ట్రయల్ చేశాడు, ఇంకా అందులో ది బెస్ట్ అని తనకే చాయిస్ ఇచ్చేసామన్నమాట. నీకే నచ్చితే తీసేసుకున్నాను అని చెప్పాము. తను ఒకటి వచ్చి సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత బాబు షాపింగ్ అయితే అయిపోయింది. తర్వాత నేను కూడా కొన్ని డ్రెస్సెస్ చూసాను, కొన్ని టాప్స్ చూసాను. అందులో ఒక 2-3 అయితే తీసుకున్నాను అవి. ఆ తర్వాత ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది. తర్వాత అయితే ఇంకా బాబుకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాం. యాక్చువల్గా వాడికి ఆల్రెడీ సైకిల్ అయితే ఉంది, బట్ ఆ సైకిల్ 5 years అప్పుడు అలా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే సైకిల్ చిన్నగా అయిపోయింది. అంటే తను సైక్లింగ్ చేస్తుంటే కాళ్ళు టచ్ అవుతున్నాయి అనమాట, ఫోల్డ్ అయిపోతుంటాయి బాగా. సో బర్త్డేకి కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎలాగో సైకిల్ తీసుకునేది ఉంది కదా, సో తనకి కూడా బాగుంటుంది సైకిల్ గిఫ్ట్ ఇస్తే అని చెప్పేసి వెళ్ళాము. సైకిల్ షోరూమ్కి వెళ్ళి అక్కడ చూస్తే కొన్ని సైకిల్ చూసాము. తనకి ది బెస్ట్, తనకి హైట్కి సెట్ అయ్యేది. అండ్ ఏంటంటే ఇప్పుడు ఎదిగే పిల్లలు కాబట్టి, పిల్లలు పెద్ద అవుతుంటారు కాబట్టి కొంచెం మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా ఉండే సైకిల్స్ తీసుకుంటే బాగుంటుంది. మంచి క్వాలిటీవి తీసుకుంటే ఏంటంటే పిల్లలు కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసినా స్కిడ్ అవ్వకుండా ఉంటారనమాట. సో నా ఫీలింగ్ అయితే అది. మనం బయట ఉంటే ఏముంది, ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఆకలేస్తుంది. సో అక్కడ సమోసా అండ్ పకోడీ అవి తినేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. ఇదండి మా వీకెండ్ షాపింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యాపీ వీకెండ్.